తెలంగాణ రైతులకు విజ్ఞప్తి. రైతులు ఎవరైతే ఉన్నారో 2,00,000 రుణమాఫీపై అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఎవరైతే 2,00,000 వరకు అంటే ప్రభుత్వం అయితే మాఫీ చేయనున్నది. ఆ మాఫీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర సమాచారం నేరుగైన సమాచారమైనా కావచ్చు, ఈ వీడియోలనైతే మీకైతే ఫుల్గానైతే డీటెయిల్స్గానైతే వివరిస్తాను. అలాగే రైతు బంధు డబ్బుల గురించి కూడా అసలు ఎంతమందికి పడ్డాయి, మరి ఎవరికి పడలేదు, అలాగే ఏ సమాచారం కావచ్చు, లేకపోతే మీకైతే చాలా అయితే నేనైతే మీకు అర్థమయ్యేటట్టు అలాగే వచ్చేసి 2,00,000 రుణమాఫీపై అయితే చీఫ్ మినిస్టర్ గారు అయితే ప్రకటన చేశారండి. టీజీ తెలంగాణ రైతులకు వచ్చేసి 2,00,000 రైతు రుణమాఫీపై అయితే సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ మునియగానే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 15 ఆగస్టు లోపు 15 లోపు అయితే రైతులకు రుణమాఫీ చేస్తామని అయితే మాట ఇవ్వడం జరిగింది. కాగా రైతులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే బ్యాంకులతోనైతే సంప్రదింపులు అయితే జరిగాయి. ఒకసారి రైతు బంధుకు సంబంధించిన కావచ్చు, ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు బంధుకు ముందు అయినా రైతు బంధు రాకపోవడంపై జిల్లా రైతులు ఆందోళన వ్యక్తమవుతున్నది. 5 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయం అందిందని కాంగ్రెస్ చెబుతున్న అసలు 4 ఎకరాల వారికే ఇప్పటిదాకా దిక్కు లేదని అంటే ఒకటి చెప్తున్న మీరు ఎవరైతే రైతులు ఉన్నారో 4 ఎకరాల 27, 37 ఇలా అంటే ఎవరైతే ఈ భూమి గల రైతులు ఉన్నారో మీ అందరికైతే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. అయితే ఒక్కసారి మీకు కొన్ని అంటే డబ్బులు పడతాయా లేదా ఒక పూర్తి సమాచారం ఇవ్వడానికైతే నేనైతే ఇప్పుడు ఒక కృషి చేస్తాను. రైతు బంధు డబ్బుల గురించి అయితే నాకు మ్యాక్సిమం చెప్తున్నా పడే ఛాన్సులు అయితే లేవు. బట్ పడే ఛాన్సులు ఇంకో అంటే ఎట్లున్నాయంటే ఇప్పుడు ఎలక్షన్ నేపథ్యంలో వచ్చి అంటే ఓట్ల కోసం అయినా లేకపోతే ఇతర లేకపోతే సంబంధిత దేనైనా వర్క్స్ కానివ్వచ్చు, లేకపోతే మనకేమైనా యూజ్ అవుతారని అంటే మనకు ఒకటైతే ఆశ పెట్టి మళ్ళీ లేకపోతే ఏ టైంలో అయినా లేకపోతే డబ్బులు అయితే పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎన్నికల మేనిఫెస్టో పేర్కొన్న ప్రతి హామీని కూడా అమలు చేస్తామని, ఎన్నికలు పూర్తయిన వెంటనే ప్రారంభిస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సమీక్షలను అయితే చెప్పడం జరిగింది. ప్రతి ప్రచార సభలోనూ ప్రవహిస్తున్నారు. కాబట్టి మనకైతే 98% పైగా అంటే 98% లేకపోతే 86% ఇలా ఎవరైతే రైతులు ఉన్నారో మీ అందరికైతే అంటే డబ్బులు అయితే పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 2,00,000 రుణమాఫీపై అయితే 15 ఆగస్టు లోపు అయితే ఖచ్చితంగా చేస్తాము. తాజాగా మరోసారి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రుణాలను చెల్లించాలని రైతులు వెంటాడుతున్న బ్యాంక్ అధికారులకు కీలక విజ్ఞప్తి చేశారండి. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. 15 ఆగస్టు లోపు అయితే మనకైతే రైతు రుణమాఫీ అయితే అవుతుంది. ఇదైతే అందరికైతే యూజ్ అయిన వీడియో కాబట్టి ఎవరైతే తోటి రైతులు ఉన్నారో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.